హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వార్తలను చూద్దాం. ఆంధ్రప్రభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పార్టీ ఫిరాయింపులపైన పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. పార్టీ కండువా కప్పితే పార్టీ మారినట్లయితే అన్నాడు. మీరు ఇండ్లకు పోయి పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి మీ కండువా కప్పుతారు. ఆ పార్టీ మారినట్టు కాదు అంటారు. ఏ ప్రజల చెవులకి మీరు గంతలు కడుతున్నారు, కళ్ళకు గంతలు కడుతున్నారు? మరీ ఇంత పట్టపగలు పచ్చి అబద్ధాలా? ధైర్యం ఉండాలా నాయకుడికి? ఎట్లా ఉండాలి? ధైర్యం ఉండాలి. ఎస్, పార్టీ ఫిరాయింపులపైన ఇగో మాది ఇది స్టాండ్ అని చెప్పాలా. మీ నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది, ఓట్ చోరీ చేస్తుంది, ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది, ప్రజల మ్యాండేట్ని తప్పుదోవ పట్టిస్తుందని చెప్తుండు. మీరు ఒకవైపు ఏం చేస్తారు? పార్టీ కండువా కప్పితే పార్టీ మారినట్ట? అసలు వాళ్ళు ఏడనరో వాళ్ళకే తెలియదు, మీకు తెలుసా? బీఆర్ఎస్ అయోమయంలో ఉందట. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏడనరో వాళ్ళకే తెలియట్లేదండి. మీకేం తెలుసు? మీరు చెప్పండి. మీరు అబద్ధం చెప్తున్నారు. పార్టీ కండువా కప్పితే మరి పార్టీ మారినాడు కాబట్టి మీరు రోజు కండువాలు కప్పుతూ ఉంటారు పార్టీలలో మారిన వాళ్ళకి. అవి ఏంటిది మరి? మీరు అనేది టెక్నికల్గా చట్ట ప్రకారం కండువా కప్పిందాన్ని కన్సిడర్ చేయకపోవచ్చు. మొత్తానికి తేలిగుట్టిన దొంగ లెక్క వ్యవహరిస్తున్నారు అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ ఎందుకు దొంగతీరుడు మాటలు? ఇప్పుడు పార్టీ మారారు అంటే కథమే, బై ఎలక్షన్స్ వస్తాయి, తట్టుకునే శక్తి లేదు. ప్లస్ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు పార్టీ ఫిరాయించిన వాళ్ళని, చావు డప్పు మోగించాలన్నాడు. ఈ మాటలన్నీ ఆయనకే కొడుతున్నాయి. కాబట్టి ఏం చేయాలి? మారినట్టు కాదని చెప్తున్నాడు. మారినట్టు అయితే మారినట్టు కాదు, వాళ్ళు ఈ పార్టీలో లేరంటే ఎమ్మెల్యేలు కాబట్టి ముఖ్యమంత్రిగా వచ్చి కలవకూడదంటే కలవచ్చు, తప్పులేదు. వాళ్ళు స్పష్టంగా పార్టీ మారి దానం నాగేందర్ అనే వ్యక్తి, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయనకు మీ పార్టీ బీఫామ్ మీ చేతుల మీద ఇచ్చి పార్టీ పార్లమెంట్కి నిలబెట్టి సికింద్రాబాద్లో ఓడిపోయిండు. ఇక ఆయన కూడా పార్టీ మారినట్టుగా బీఫామ్ ఇస్తే కూడా పార్టీ మారినట్టే అంటారా? మరి పార్టీ అంటే ఏంటిది? అంత విలువలేని మాటలు, అంత నైతికత లేని మాటలు మాట్లాడితే మీ స్థాయి తగ్గిద్ది. స్పష్టంగా చెప్పండి. లేదంటే వాళ్ళు చెప్పుకుంటారు మారిన వాళ్ళు, మేము మారిన వాళ్ళు లేదని. మీరు ఎందుకు ఆ బురద పూసుకుంటారు? మీరు దాంట్లో ప్రధాన ఇది ఉన్నారు, సస్పెక్టెడ్గా ఉండరు. మీరే కీలకమైన వ్యాఖ్యలు గతంలో చేశారు కాబట్టి ఇది నా మేడకే చుట్టుకుంటుందని, ఇంటికి వచ్చిన వారి మేడలో ఏ కండ వేస్తానో వచ్చే వాళ్ళకి ఏం తెలుసు? ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో కేటీఆర్, హరీష్ రావులకి స్పష్టత లేదు. యూరియాపై బీజేపీ బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. ఇంటికి వచ్చిన వారి మేడలో ఏం కండ వేస్తానో వచ్చే వాళ్ళకి ఏం తెలిసిద్ది? తెలియదు. మీకన్నా తెలవాలి వేసినోడికి, వాళ్ళకి తెలవకపోతే తెలియపోయింది. ఇంటికి వచ్చినోడికి టీ ఇస్తానో కాఫీ ఇస్తానో ఇచ్చేటోడికి తెలవాలి కదా. తాగినాక తాగేటోడికి తెలిసిద్ది, లేదా ఏ కండ కప్పుకున్నా వేసుకున్నాక ఆయన తెలిసిద్ది వాళ్ళకి. మీకు వేసేటప్పుడు మరి మీరు కుట్రతోనే వేసారా కాంగ్రెస్ కండవని? వాళ్ళకి తెలియకుండా మభ్యపెట్టి అదనే చెప్పండి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్చుకొని ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారు. వాళ్ళ విషయంలో తేలిగుట్టిన దొంగ లెక్క అయిపోయింది. డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితి. ఈ ఈ ఈ స్థాయిలో 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫిరాయించింది ఎమ్మెల్యేలని. వాళ్ళు ఈ దొంగతీరుడు ఏం చెప్పలే, వాళ్ళు ఈ స్థాయిలో భయపడలే, వాళ్ళు ఈ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో అసలు స్పందనే లేదు. కేసీఆర్ 10 ఏళ్లలో నువ్వు వందల వేల మంది మొత్తుకున్న పార్టీ ఫిరాయింపులు సంతలో పశువులు ఎగ్గొంటున్నానో ఆయన పల్లెత్తు మాట కూడా మాట్లాడలే. మరి మీరెందుకు కులికి పడతారో అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి హోదాలో మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు. ఏదో భయం, ఆందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు 10 ఏళ్ళు మంత్రివర్గంలో ఇద్దరిని చేర్చుకున్నారు, పార్టీ 10 మందిని జాయిన్ చేసుకున్నారు వేరే పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి. అయినా కానీ వాళ్ళు ఏ రోజు బరాబర్గా మేము పార్టీ మారినామని చెప్పారు, మేము పార్టీ మారడానికి కారణం బంగారు తెలంగాణ అని చెప్పారు. మీ దగ్గర ఆ ధైర్యము అది ఎందుకు కనపట్టలేదంటే, వీళ్ళు వాస్తవంగా ఏం చేసిండంటే రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్లో 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కొనరు, 26 మందిని గుంజితే 2/3 అయింది. 2/3 జాయిన్ అయితే ఆటోమేటిక్గా ఎల్పీఏ
మెర్జ్ అయినట్టు అయింది. పార్టీ ఫిరాయింపులు వర్తించవు. అది కేసీఆర్ ఆ పనే చేసిండు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి 2/3 గుంజుకుండు. ఈయన ఆ శక్తి లేదు. 10 మందిని గుంజటాలకి ఈయనకి నరాలు దిగిపోయినాయి. ఇక ఎవడో వచ్చేటట్టు లేడు. రావటానికి ఈడ కాన్ఫిడెన్స్ గానీ, విశ్వాసం కల్పించలేకపోతుండు. ప్రభుత్వం స్టెబిలిటీ గానీ, ప్రభుత్వ పనితీరు గానీ, రేవంత్ రెడ్డికి అధిష్టానానికి ఉన్న సంబంధాల విషయంలో గానీ అనేక అనుమానాలు, సస్పెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వచ్చేవాళ్ళు స్టాప్ అయిపోయారు. ఈ 10 మందిని పోయిన వాళ్ళని తీసుకుపోయిన వాళ్ళని సరిగా కాపాడలేని పరిస్థితి. మనం పోతే ఎక్కడ ఇరుక్కుంటామని వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు డెఫిమేషన్ అది వచ్చేటట్టుంది. ఫిరాయింపులు ఏం చేయాలి? కాబట్టి ఇదన్నీ కుంటి సాకులు. వాళ్ళు మారినట్టు ఎట్టయిద్ది, పార్టీ కండ వేస్తే వేసినంత మాత్రంలో మారినట్ట, ఇవన్నీ చెప్తున్నా. రైట్. ఫ్యూచర్ సిటీ వస్తుంది, పెట్టుబడులతో రండి. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా మారండి. పారిశ్రామికవేత్తలకు పూర్తి అండదండలు అందిస్తాం. అంటే ఢిల్లీ పోయి పెట్టుబడిదారులను తీసుకొస్తారు అనుకుంటారు. ఆయన తీసుకొస్తున్న పెట్టుబడిదారులు ఫ్యూచర్ సిటీ కోసం, హైదరాబాద్ కోసం కాదు. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్లో మరి ఎవరికి ఫ్యూచర్ ఇస్తుందో తెలియదు, కానీ ఫ్యూచర్ సిటీ కోసం బాగా తపన పడుతుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రైట్. భర్తను చంపిన భార్య అట కోకాపేటలో దారుణం. క్షణికావేశంలో కసితో కూరగాయల కత్తితో భర్తను పొడిచిందట. పొడిచి చంపిన భార్యాభర్తల అసోం రాష్ట్రానికి చెందిన వారు మద్యం సేవించి రోజు చిత్రహింసలు చేస్తానని తరచూ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయట. చిన్న విషయం మీద మాట పెరిగింది. ఆగ్రహంతో పొడిచి చంపేసిందట. వాళ్ళు ఒడిశా నుంచి వచ్చారట, అదే అస్సాం నుంచి. రైట్. ఈనాడు చూద్దాం. సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం అయిపోయాక. స్థానిక ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ ఇదిగో వచ్చే నెల ఫస్ట్ వారం, ఇదిగో నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్. ఈ చెప్పి సంవత్సరాలు చెప్పారు. ఇక అసలు మొన్న ఒక దశలో అయిపోయాయి. సెప్టెంబరులో నోటిఫికేషన్ వస్తే అయిపోద్ది, ఎన్నికలు అయితే ఇక మేము ఇది చేసినాం, బిల్లు పెట్టినాం, జీవో చేసినాం, అసెంబ్లీలో పాస్ చేసినాం, గవర్నర్కి పంపినాం, సీలింగ్ ఎత్తేసినాం. ఆ సీలింగ్ ఎడిపోయిందో, ఆర్డినెన్స్ ఎడిపోయిందో, బిల్లు ఎడిపోయిందో, జీవో ఎడిపోయిందో, ఆ కమిటీ ఎడిపోయిందో. మొత్తానికి నిన్న ఢిల్లీకి పోయి సావు కబురు చల్లగా చెప్పింటే ఇప్పట్లో లేవు స్థానిక ఎన్నికలు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అట. కోర్టు తీర్పులు ఎప్పుడు రావాలి, ఎన్నికలు ఎప్పుడు జరగాలి? గ్రామాలలో ఈరోజు కనీసం చెత్త ఎత్తే దిక్కు లేదు. చెత్త ఎత్తే ట్రాక్టర్లకు సంబంధించి దాంట్లో డీజిలు కావాల్సిన ఖర్చు కూడా ఎల్లని పరిస్థితి గ్రామాల్లో ఉంది. సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ మొత్తం ఆగిపోయినాయి. అయినా కానీ కమిట్మెంట్ ఉన్నట్టు ఎక్కడ పని చేయట్లే. బయటికి కనపడటానికి కమిట్మెంట్ ఉంది, కానీ నిజంగా చేయడానికి కమిట్మెంట్ ఉన్నట్టు అనిపించట్లేదు. హడావుడి చేస్తున్నారు. ఆఫీసర్లకు ట్రైనింగ్లు అంటారు, ఇది అంటారు, ఓటర్ లిస్ట్ అంటారు. ఓటర్ లిస్టు డ్రాఫ్ట్, ఫైనల్ అంతా వచ్చేసింది. ఇక అయిపోయి ఏదో అవుతుంది అన్నట్టు చేశారు, క్రియేట్ చేశారు చిన్నగా. ఇప్పుడు సుప్రీం తీర్పు తర్వాతే, సుప్రీం అంటే సుప్రీంకోర్టుకు పోయారు ప్రభుత్వం. మేము గవర్నర్కి, రాష్ట్రపతికి బిల్లులు, ఆర్డినెన్సులు పంపితే వాటిని తిప్పి పంపట్లేదు, ఆమోదించట్లేదు, తిరస్కరించట్లేదు, దగ్గర పెట్టుకున్నారు అనే అంశం పైన కోర్టుకు పోయారు. ఇంకా అది కోర్టు తీర్పు వచ్చిన రోజు ఉంటుందట. సుప్రీం తీర్పు తర్వాతే స్థానికం అయిపోయాయి. బిల్లులపై గవర్నర్లకు గడువు అంశంలో నిర్ణయం వెలువడే వరకు వేచి చూస్తాం. అవసరమైతే హైకోర్టును మరింత సమయం కోరుతాం. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కేటీఆర్ అడ్డుపడుతున్నారు. ఆయన కిషన్ రెడ్డి సహకరిస్తున్నారు. భరాసాకు మేలు చేయాలని రాష్ట్రంలో యూరియా కొరత సృష్టిస్తున్న కేంద్రం. ఇది బిల్లులపైన గవర్నర్లకి కాలపరిమితి పెట్టేదానిపైన ఆలోచిస్తున్నారట. త్వరలో గ్రూప్ 2 ఫలితాలట తుది దశకు చేరుకున్న ప్రక్రియ. అంటే గతంలో ఏమనుకున్నారంటే గ్రూప్ 1 పోస్టులు నియామకం అయిపోయిన తర్వాత అందులో సెలెక్ట్ కాని వాళ్ళు మళ్ళీ గ్రూప్ 2లో ఎవరన్నా వస్తే ఇట్లా సీక్వెన్స్గా హయ్యర్ పోస్టులను ఇచ్చుకుంటూ కిందికి వద్దాం అనుకున్నాం. ఇప్పుడు హయ్యర్ పోస్టులు గ్రూప్ 1 ఇక అది త్రిశంకు స్వర్గంలో పడ్డది. మళ్ళీ కోర్టుకు అప్పీల్కి పోతున్న ప్రభుత్వం. అది ఎప్పుడైతే ఏం కథ తెలియదు కాబట్టి గ్రూప్ 2 ఫలితాలు ఇస్తారట. ఇప్పుడు ఈ గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన అభ్యర్థి ఎవరైనా ఉంటే మళ్ళీ రేపు గ్రూప్ 1 వస్తే ఇది ఖాళీ అయితే మళ్ళీ అక్కడ పోతారు. ఈ ఈ ఈ బ్యాక్లాగ్స్ ఉండకుండా చేయడం కోసం గ్రూప్ 1 ఫస్ట్ ఇవ్వాలి, తర్వాత గ్రూప్ 2 ఇవ్వాలి, 3 ఇవ్వాలి, 4 ఇవ్వాలి, ఇట్లా పెట్టుకోండి. కానీ అనివార్యంగా అది పెండింగ్ పడదు కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2 ఫలితాలు ఇస్తారట త్వరలోనే. రాష్ట్రంలో గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల తుది ఫలితాలు వెల్లడికి టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసిన కమిషన్
అభ్యర్థుల అర్హతలు, ఇచ్చిన ఆప్షన్లు తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని తుది జాబితా సిద్ధం చేస్తుంది. 3 నెలల క్రితమే ఈ ఫలితాలు వెల్లడించాలని కమిషన్ భావించిన గ్రూప్ 1పై న్యాయవాదాల కారణంగా ఆలస్యమైంది. గ్రూప్ 2 కింద 783 పోస్టులతో 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 5,51,000 మంది 51,855 మంది దరఖాస్తు చేయగా 2024 డిసెంబర్లో నిర్వహించిన రాత పరీక్షకు 2,49,964 మంది హాజరయ్యారు. ఓఎంఆర్ పత్రాల్లో పొరపాట్లు, బబ్లింగ్ సరిగ్గా లేకపోవడంతో తదితర కారణాలతో 13,315 మంది అభ్యర్థులు కమిషన్ను అనర్హులుగా ప్రకటించింది. మొత్తానికి దీన్నన్నా చక్కగేయండి. మళ్ళీ దీంట్లో కూడా గ్రూప్ 1 లెక్క అవకతవకలు, అనుమానాలు, ఏదో ఉందని, ఏదో జరిగినట్టు, ఒక క్రియేషన్ అయ్యేటట్టు మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయేటట్టు చేయకుండా దీన్నన్నా చక్కగిస్తే పాప నిరుద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. రైట్, వెలుగు చూద్దాం. కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ జరగకుండా కేటీఆర్, కిషన్ రెడ్డి కుట్ర బన్నారట. ఓహో, కుట్ర బన్ని సిబిఐ ఎంక్వైరీ ఆపుతారు. ఇప్పుడు మీరు కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు ఫాలోఅప్ కూడా చేయాలి కనీసం, లేదంటే కోర్టుకు పోండి. ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని కోర్టుకి అనేక అంశాలు పోతారు కదా, దీంట్లో కూడా పోండి. దాంతోపాటు రేపో మాపో బీఆర్ఎస్ ఏం చేస్తంటే ఓటుకు నోటు కేసు కూడా సిబిఐకి అప్పచెప్పండి అంటది. ఏం చెప్తారు మీరు? సిబిఐ పైన మాకు నమ్మకం లేదు, దీంట్లో ఒక్క దాంట్లోనే ఉందని చెప్తారా? ఇప్పుడు అనేక అంశాలలో మీ పైన ఆరోపణలు, అభియోగాలు ఉన్న వాటిపైన కూడా అడిగిద్ది రేపు బీఆర్ఎస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ కోరని దానికి కూడా మేము కూడా కాళేశ్వరం పైన ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ అని తెచ్చి మాకు ఇవ్వండి అని వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. రైట్, యూరియా కోసం రైతులు తండ్లాటట. ఖమ్మం జిల్లా కారేపల్లి సొసైటీకి 3,000 మంది వచ్చారట. 3,000 మంది ఖమ్మం జిల్లా కారేపల్లి కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి యూరియా ఇస్తారని తెలిసి కూపన్ల కోసం ఒకేసారి 3,000 మంది వస్తే తొక్కేసలాట జరిగిందట. ఈ యూరియా పరిస్థితి ఇట్లుంది. ఇక దీనిపైన రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేయరు. నేను కలిస్తే తప్ప, వాళ్ళు కలిస్తే ఒప్ప, ఏది లోకేష్ గారిని కలవటంలో పోటీలు పడి కేటీఆర్ నారా లోకేష్ని కలిసిండు అని అంటే, నారా లోకేష్ ఏమన్నంటే కేటీఆర్ని కలవాలంటే నేను, లేదా కేటీఆర్ నన్ను కలవాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని కలవాలని ఆయన ఎటకారంగా మాట్లాడండి. దానిపైన వాళ్ళ గురువు గారి కొడుకు కాబట్టి ఆయన సున్నితంగా అంటే మీరు కలిస్తేనేమో ఒప్పు, నేను కలిస్తే తప్ప అని పోటీలు పడి లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రాసన్నం చేసుకునే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఉండు. యూరియా పైన మాట్లాడే పరిస్థితి లేదు. యూరియా 3,000 మంది, 4,000 మంది, 1,000 మంది, 1,500 మంది రోజులు క్యూలు కట్టి సొమ్మసిల్లి పడిపోయి గొడవలయ్యి పోలీసులు లాఠీచార్జ్ జరుగుతుంటే దానిపైన ఢిల్లీ దాకా పోతురి మాట్లాడరు. రైతుని అక్కడ పోయి కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి కండవ కప్పుకుంటే పార్టీ మారినట్టు అవన్నీ సెటైరికల్ మాట్లాడుతుంటారు. ఇది కారేపల్లిలో నిన్నదాన్ని 3,000 మంది వచ్చి తొక్కేసలాడ. ఇది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన రైతుల్లో ఒక నెగిటివ్ క్యాంపెయిన్, నెగిటివ్ ప్రచారం జరుగుతుంది. యూరియా బస్తా ఇయ్యలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం అని చర్చ జరుగుతుంది. దాన్ని నివారించే ప్రయత్నం కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి లేదు. ఆ చర్చని ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, యూరియాని ఏదో ఒక రకంగా తెద్దాం, కనీసం రైతులకు కన్విన్స్ చేద్దాం అనే కనీసం ధ్యాస సోయి లేని పరిస్థితి అనమాట. రైట్, మన తెలంగాణలో కండువా కప్పితే పార్టీ మారినట్టేనా? మరి చెప్పాలి. కండువా కప్పితే మారినట్టు కాదు, ఎట్లయితే అవునో చెప్పాలి. ఇది అన్ని పేపర్లో ఈరోజు ఐటమ్, బ్యానర్ ఐటమ్. ఇంకోటి, లోకేష్ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారో కేటీఆర్ చెప్పాలి. లోకేష్ తనకు తమ్ముడు లాంటి వాడని కేటీఆర్ చెప్పారు. లోకేష్ తమ్ముడైతే కష్టకాలంలో అన్నలా కేటీఆర్ ఎందుకు వ్యవహరించలేదు? చంద్రబాబును జైల్లో పెడితే హైదరాబాద్ రోడ్లపైకి జనం వచ్చారు. ఆ జనాన్ని కేటీఆర్ ఎందుకు కొట్టించారు? మీకెందుకు ఆ బాధ? ఇప్పుడు కేటీఆర్, లోకేష్, చంద్రబాబు నాయుడు, ఆయన కేసీఆర్ వాళ్ళ బాధ అది. వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ నాయన్ని జైల్లో పెట్టినప్పుడు, అధికారంలో ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్ల మీదకి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు వస్తే కొట్టియటానికి ప్రయత్నం చేసిండో, కొట్టించిండో, జైల్లో పెట్టిండో వాళ్ళు చూసుకుంటారు. నువ్వెట్టా మా గురువు గారు అరెస్ట్ అయినప్పుడు నువ్వు అరెస్ట్ ఎట్లా లాఠీచార్జ్ చేయించినావు, ఎట్లా అడ్డుకున్నావు, పోలీసులతో కొట్టించినావు అని నీకేంది బాధ? వాళ్ళకంటే వాళ్ళు కలుసుకున్నారు దాని తర్వాతనే. దానిపైన లోకేష్ గారు కూడా సెటైరికల్గా మాట్లాడిండు. అంటే నేను
కేటీఆర్‌తోని కలవటానికి, కేటీఆర్‌తోని మాట్లాడడానికి రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలని, చీకట్లో కలిసిండంటే చీకట్లోనే ఉంటాయి ఫంక్షన్‌లు, పెళ్ళిళ్ళు, పగులుండవు అని చెప్పిండు. ఓ రకంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సెటైరికల్‌గానే మాట్లాడిండు, విమర్శించిండు. ఆంధ్రజ్యోతి చూద్దాం. "50 కోట్ల బ్లాక్ మనీ ఉంది, మారుస్తారా? వైట్ చేసే మార్గాలు చెబితే కోటిస్తా. కొందరు వ్యాపారులకు ఐఏఎస్ ఆఫరు." అధికారుల్లో హాట్ టాపిక్గా ఆయన వ్యవహార శైలి, ఆయన అంత సంపదను ఎలా కూడగట్టారనే గుసగుసలు, సదరు ఐఏఎస్ ఇచ్చిన అనుమతులపై సర్కారు విచారణ. 50 కోట్లు బ్లాక్ మనీ ఉందట, మారుస్తారా? మారిస్తే 1 కోటి ఇస్తానని ఐఏఎస్ ఆఫీసర్ ఒక కళ్ళలో బేరం పెడతాడట. మరి అసలు 50 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ బ్లాక్ మనీ ఏంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ అట ఆఫీసర్లలో. ఐఏఎస్ ఆఫీసర్ అట. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ రైడ్ చేస్తూ ఉంటుంది రోజు. ఏసీబీ రైడ్స్ చేస్తున్నా కొద్దిగా అవినీతి పెరుగుతుంది తప్ప తగ్గట్లే, ఇంకెక్కువ చేస్తాను తప్ప తగ్గిన దాఖలాలు కానీ తగ్గినట్టు కానీ కనిపించలే. ఎందుకంటే అవినీతి శాఖ ఏసీబీ చేసే రైడ్స్ జోకులు ఎక్కువ ఉంటాయి. నా దగ్గర 50 కోట్లు నల్ల డబ్బు ఉంది, ఎవరైనా వైట్గా మారిస్తే కోటిస్తా. కొందరు వ్యాపారులకు ఓ ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఆఫర్ ఇది. ఓ కీలక శాఖలో అత్యంత కీలక స్థానంలో పనిచేస్తున్న సదరు ఐఏఎస్ అధికారి ఆ బాధ్యతల్లోకి వచ్చిన 4 నెలల్లోనే ఇంత పెద్ద మొత్తం వెనకేసుకోవడంపై ఉన్నతస్థాయి అధికారులను గుసగుసలు మొదలయ్యాయి. అనుమతుల పేరుతో అడ్డగోలుగా వసూలుకు దిగారన్న ఆరోపణలపై ప్రభుత్వం కూడా అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలిసింది. అనుమతుల కోసం ఓ వ్యాపారి ఇటీవల అధికారిని ఆశ్రయించగా 3 కోట్ల ప్యాకేజీ తీసుకొని అనుమతులు ఇచ్చారనేది. మరి ఇట్లా 3 కోట్లు 4 కోట్లు తీసుకొని ప్యాకేజీలు ఇస్తేనే చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో పెద్ద పెద్ద టవర్లు వెళ్తాయి. ఈ కోట్లే కదా. వీళ్ళేం 3 కోట్లు 4 కోట్లు తీసుకొని పర్మిషన్లు ఇస్తారు వెంచర్లకి, ఆ బిల్డింగులు, అపార్ట్మెంట్లు కట్టడానికి. అవి పర్మిషన్లు జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చారు కాబట్టి అని చెప్పి పాపం సామాన్య ప్రజలు కొనుక్కుంటారు. అందులో కొనుక్కున్న తర్వాత కట్టినోడు డబ్బులు తీసుకొని వాడిపోతారు, పర్మిషన్ ఇచ్చినోడు డబ్బులు తీసుకొని వీడిపోతారు. మధ్యలో స్థిర నివాసం కింద కొనుక్కున్నాడు బలవుతుండి. ఇక ఇట్లాంటి వాళ్ళు కదా తీసుకుపోయి జైల్లో పెట్టాల్సింది. వాడు 50 కోట్ల కథ ఎందుకు తెలుసుకొని మొత్తం తెచ్చి ట్రెజరీలు వేస్తారా అంటే వేయరు, ఖజానాలు వేస్తారంటే వేయరు. మళ్ళీ దానికి ఎంక్వైరీలు, విచారణ చేసిన తర్వాత ఆయనే ఏదో ఆధారాలు పెడతారు, నాయని పోతాయి, ఆయన డబ్బులు ఆయనకే పోతాయి. ఏముంది సుఖం? ఏముండదు. కాబట్టి ఇది కాదు, కఠినంగా ఉండాలి, ఉక్కుపాదం మోపాల. దొరికిండంటే కథమే, ఇక మళ్ళీ బయటికి రావద్దు. బయటికి రాకపోగా డబ్బులు మొత్తం రికవరీ చేయాలి. ఇది చేయరు. చేయనప్పుడు ఎక్కడి నుంచి వద్ది భయం? ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. ఫిరాయింపు ఎక్కడిది? వారి జీతంలో నెలకు 5,000 ఇప్పటికే బీఆర్ఎస్ ఫండ్గా వెళుతుంది. ఫిరాయింపు ఎక్కడిది అంటాడు రేవంత్ రెడ్డి గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చొని. ఫిరాయింపు ఎక్కడిది అనేది మీరు 2014 నుంచి 2023 వరకు మాట్లాడిన మాటలు చూస్తే తెలిసింది. ఇప్పుడు తెలవదు మీకు. ఇప్పుడు ఫిరాయింపులు కనపడవు, ఎందుకంటే అధికారం అనే మత్తులో ఉన్నారు కదా. ఫిరాయింపులు కనపడవు. ఎక్కడిదంటే మీరు 14 నుంచి 23 వరకు మాట్లాడిన మాటలు, వీడియోలు, క్లిప్పింగ్లు ఏంటంటే తెలిసిద్ది ఎక్కడే అనేది. డైరెక్ట్గా చెప్తుండే ఫిరాయింపులు ఎక్కడి, అసలు నాకు కనపడనే కనపడలేదు అన్నట్టు. దిశ పేపర్ చూద్దాం. లోక్సత్తా పార్టీ అవుట్ అయిపోయిందట. తెలంగాణ నుంచి మరో 8 పార్టీలు సైతం దేశవ్యాప్తంగా 474 పార్టీల పేర్లు జాబితా నుంచి తొలగింపు. 6 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నిర్ణయం వెల్లడించిన ఎలక్షన్ కమిషన్. లోక్సత్తా పార్టీ విజులు గుర్తుండేది. లోక్సత్తా నుంచి కూకట్పల్లి ఎమ్మెల్యే కూడా జయప్రకాష్ నారాయణ ఒకసారి గెలిచిండు తెలంగాణ ఉద్యమ టైంలో 2009లో. ఇప్పుడు ఆ పార్టీ పోయింది. ఇక ఆ పార్టీతో పాటు రాష్ట్రంలో 8 పార్టీలు పోయినాడు. మొత్తం దేశవ్యాప్తంగా 474 పార్టీలు. అంటే ఒక 6 ఇయర్స్ పాటు ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే గుర్తింపు రద్దు చేస్తారు. గుర్తింపు రద్దు చేశారు. అది జాబితాలో లేదు. రైట్. రైట్. వాసవికి జీ హుజూర్ అట. ఆక్రమణలు కప్పిపెట్టి అనుకూల నివేదికలు. రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండి అధికారులు మాయాజలం. మాయాజలం అంటే డబ్బులే. ఏ జలం లేదు అందులో, డబ్బులు మూటలు. ఇప్పుడు ఇందా చూసినాం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ 50 కోట్లు సంపాదించినట. బ్లాక్ మనీ ఎందుకు వైట్కి మారవాలంటున్నాను.
50 కోట్లు యాడ నుంచి వస్తాయి? ఇగో ఇట్లాంటి వాళ్ళకి జూహుజూర్ అంటే వీళ్ళ మోచేతి నీళ్ళు తాగితేనే అవి వస్తాయి. వీళ్ళ మోచేతి నీళ్ళు తాగుతారు, వీళ్ళకి చెరువులలో, కుంటలలో, బఫర్ జోన్లలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు పర్మిషన్ ఇస్తారు. కోమటికుంటలో ఇచ్చారు. కోమటికుంటలో పెద్ద పెద్దయి ఎలిసినాయి. ఈ పర్మిషన్ కాగితం చూసాక ఎవడైనా కొనేది? సామాన్లు కొనేటప్పుడు పర్మిషన్ కాగితం తీసుకొని కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత వన్ ఫైన్ డే వస్తారు. దీని పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ అంతా అక్రమం, డబ్బులు తీసుకొని అధికారి ఇచ్చిన పర్మిషన్ కాబట్టి కూలి చేస్తాం అంటారు. మధ్యలో బలయ్యేదెవరు? సామాన్య ప్రజలు. లంచం తీసుకొని పర్మిషన్ ఇచ్చిన అధికారి బాగానే ఉంటాడు. లంచం ఇచ్చి పర్మిషన్ తీసుకొని కట్టి అమ్మేసుకొని డబ్బులు సంపాదించుకొని పోయినోడు బాగానే ఉంటాడు. మధ్యలో బలి అవుతుంది ఎవరంటే ప్రజలు. హైడ్రా పేరుతోని హైప్ చేస్తారు తప్ప ఈ బలయ్యేదానికి సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళకి నష్టం జరిగేదానికి పరిహారం ఎవరు ఇవ్వాలి? అది చెప్పట్లే.